నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా మనో వికాసం పెరుగుదల వీటి గురించి తెలుసుకుందాం. అయితే చిల్డ్రన్ డెవలప్మెంట్లో భాగంగా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో వారి పెరుగుదల కానివ్వండి, వారి మెంటల్ గ్రోత్ కానివ్వండి, ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. ఏ స్టేజ్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ మనం అందించవలసి ఉంటుంది, ఇటువంటి విషయాలన్నింటి గురించి మనకు వివరించడానికి వెంకటరమణ గారు డైట్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. సో వెంకటరమణ గారు, అసలు మనో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? ఓకే, టెట్ ఎగ్జామ్లో భాగంగా మనకు టెట్లో చాలా ప్రాముఖ్యత ఉంది మనోవిజ్ఞాన శాస్త్రానికి. దీన్ని చైల్డ్ డెవలప్మెంట్ అంటాం. టెట్ ఎగ్జామ్లో దీనిలో ముఖ్యంగా మనం చైల్డ్ డెవలప్మెంట్లో పరిశీలించాల్సిన అంశం చైల్డ్ డెవలప్మెంట్ గురించి. దీంట్లో శిల్పి ఒక మంచి శిల్పాన్ని చెక్కాలి అంటే తనకు ఆ రాయి స్వభావం తెలిసి ఉండాలి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడికి, మంచి ఉపాధ్యాయుడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ పిల్లల యొక్క స్వభావం తెలియకుండా తరగతి గదిలో గనక బోధిస్తే ఆ ప్రయోజనం నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి విద్యార్థులు వృద్ధిలోకి రావాలంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సైకాలజీ తెలిసి ఉండాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, తరగతి గదిలో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మనం చెప్పే విషయాలు తరగతి గదిలో విద్యార్థులకు చేరుతున్నాయా లేవా, ఇవన్నీ పరిశీలించాలి. అంటే ఒక శిల్పి తాను మంచి శిల్పం ఏ విధంగా తయారు చేస్తాడో ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో ఏం చేయాలి అంటే విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనకు గ్రీకు తత్వవేత్తలు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలకు ముందే దీన్ని కనుగొన్నారు. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడు అంటే సైకాలజీ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించిందని ఎక్కువగా చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఈ సైకాలజీ అనే పదం గ్రీకు పదం సైకో లోగస్ అనే 2 పదాల గ్రీకు పదాల నుంచి ఇది ఉద్భవించింది. సైకో అనగా ఇక్కడ సైకో అంటే ఆత్మ, లోగస్ అంటే అధ్యయనం. మరి ఏమి అధ్యయనం చేయాలి అంటే మొట్టమొదట ఇది తత్వశాస్త్రంలో భాగంగా ఉంది కాబట్టి మానవుని యొక్క ఆత్మ తర్వాత ఈ ఆత్మను పరిశీలించే శాస్త్రంగా మొట్టమొదట దీన్ని భావించారు. చాలామంది గ్రీకు తత్వవేత్తలు ఇది తత్వశాస్త్రంలో భాగంగా దీన్ని పరిగణించారు. అయితే ఆ తర్వాత కాలంలో పరిణామ క్రమంలో 1879 సంవత్సరంలో విలియం వూంట్ అనే జర్మన్ శాస్త్రవేత్త లీప్జిగ్ అనే నగరంలో ఒక ప్రయోగశాలని ప్రారంభించాడు. తర్వాత ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే లీప్జిగ్ అనే నగరంలో స్టార్ట్ అయింది. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగాడు. దాని తర్వాత 1894 సంవత్సరంలో మనోవిజ్ఞాన శాస్త్రం మీద వివిధ రకాల పరిశోధనలు జరిగాయి. దీంట్లో వూంట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే మానవుని యొక్క చేతనత్వానికి సంబంధించిన శాస్త్రంగా దీన్ని పేర్కొనడం జరిగింది. చేతనత్వం అంటే ఇక్కడ 2 భాగాలుగా ఉంటాయి. ఒకటేమో కాన్షియస్, రెండోది అన్కాన్షియస్, చేతనత్వము అచేతనత్వము. ఇక్కడ ఈ విలియం వూంట్ దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే చేతనత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే చేతనత్వం అంటే మనము తెలిసి ఉండి మనం కాన్షియస్లో ఉండి మాట్లాడే వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసి ఏదైనా పని అది చేయకూడదు అనుకున్నాం అనుకోండి, చేస్తున్నాం అనుకోండి, తెలిసి చేస్తే ఇట్లాంటి దాన్ని చేతనత్వము అంటాం. అంటే మైండ్ కాన్షియస్లో ఉండి. ఒక్కోసారి అన్కాన్షియస్లో ఉంటుంది, దానికి సంబంధించి అన్కాన్షియస్ పక్కకు పెట్టి కాన్షియస్ విషయాన్ని మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే మానవుని యొక్క ప్రవర్తనకు సంబంధించి అతనుమో వూంటమో చేతనత్వానికి ప్రాధాన్యత ఇస్తే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ మాత్రం అచేతనత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అచేతనత్వం అంటే సబ్ కాన్షియస్లో ఉంటాం. మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా మనసులో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు ఈ అన్కాన్షియస్లో ఉన్న దానికి ఇతను ప్రాధాన్యత ఇచ్చాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రెండింటి యొక్క కలయికని. అంటే దీని తర్వాత వుడ్వర్త్ అనే మరొక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మొదట తన ఆత్మను కోల్పోయింది, ఆ తర్వాత తన మనసును కోల్పోయింది, ఆ తర్వాత చేతనత్వాన్ని కోల్పోయింది, ప్రస్తుతం మాత్రం ప్రవర్తనను మాత్రమే ఉంచుకుంది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రస్తుతం ఏమి అధ్యయనం చేస్తుందంటే ప్రవర్తన అధ్యయనం చేస్తుంది. మరి మన తరగతి గదిలో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే పిల్లల యొక్క మనస్తత్వాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా మనం తరగతి గదిలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ప్రవర్తన అంటే ఏంది, ఒక వ్యక్తి యొక్క అన్ని చర్యలను కలిపి ప్రవర్తన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
అతడు తరగతి గదిలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తరగతి గది బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అదేవిధంగా తన స్నేహితులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, పెద్దవారితోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే వ్యక్తి యొక్క మొత్తం ప్రవర్తన. అంటే ఇది విద్యార్థికి సంబంధించి విద్యార్థులు వ్యక్తులకు తీసుకుంటే కూడా పెద్దవారితోటి ఏ విధంగా ప్రవర్తిస్తాము, వేరే వాళ్ళు చూస్తుంటే ఏ విధంగా ప్రవర్తిస్తాము, మనిషి యొక్క టోటల్ బిహేవియర్ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. ఈ ప్రవర్తన అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఏంటిదంటే నెంబర్ 1 పెరుగుదల, రెండోది వికాసం, మూడోది పరిపక్వత. పెరుగుదల, వికాసం, పరిపక్వత ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మరి పెరుగుదల అంటే ఏంది? ఒక శిశువు తన తల్లి గర్భంలో మొదలుకొని ఈ మానవ జీవితం ఎట్లా ప్రారంభమవుతుంది అంటే మామూలుగా శుక్రకణము, అండాలు వీటితోటి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీంతో తల్లి గర్భంలో ప్రారంభమైన దీన్ని దశ నుంచి మానవుడు పరిపక్వత సాధించే వరకు, పరిపక్వత సాధించిన తర్వాత ఏమవుతుందంటే గ్రోత్ ఆగిపోతుంది. గ్రోత్ ఎక్కడ ఎండ్ అవుతుంది? తల్లి గర్భంలో స్టార్ట్ అయ్యి మానవుడి యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత మానవుని యొక్క అవయవాలన్నీ అభివృద్ధి జరుగుతాయి. మామూలుగా చిన్నప్పుడు ఉన్న హైటే, బాలుడు 1వ తరగతిలో ఉన్న హైట్ 9th క్లాస్లో ఉండడు. అంటే ఇక్కడ హైట్లో, వెయిట్లో, అన్నిటిలో చేంజెస్ వస్తున్నాయి. ఇది తల్లి గర్భం నుండి పరిపక్వత సాధించే వరకు ఈ యొక్క పెరుగుదల అనేది ఒక దశ తర్వాత ఆగిపోతుంది. దీన్నే పెరుగుదల అంటాం, గ్రోత్ అంటాం. మరి వ్యక్తి శరీరంలో ఈ పెరుగుదల కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో బాహ్యంగా పెరుగుదల ఉంటుంది, రెండోది అంతర్గతంగా పెరుగుదల ఉంటుంది. బాహ్య పెరుగుదల అంటే ఇక్కడ శరీరానికి సంబంధించిన ఎత్తు, బరువు, వీటిని మొత్తం బాహ్య ప్రవర్తన అంటాం. మనం బయటికి కనిపించేది, విద్యార్థి అయినా కావచ్చు, వ్యక్తులైనా కావచ్చు, బాహ్యంగా కనిపించేదాన్ని బాహ్య ప్రవర్తన అంటాం. రెండోది అంతర ప్రవర్తన అంటాం. ఈ అంతర ప్రవర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల ఉండే గుండె అయినా, ఊపిరితిత్తులైనా, మెదడైనా, ఇది అంతర్గతంగా. ఇవి కూడా పెరుగుదలలో భాగంగానే తీసుకుంటాం. అంటే ఇక్కడ మానవుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు 3 అంశాలు అన్నాం. మొట్టమొదటిది పెరుగుదల. ఈ పెరుగుదలలో 2 రకాలు, ఒకటి అంతర్గత పెరుగుదల, రెండోది బాహ్య పెరుగుదల. అదేవిధంగా రెండో అంశం ఏం మానవుని యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుందంటే వికాసం ప్రభావితం చేస్తుంది. వికాసం అంటే డెవలప్మెంట్ అంటాం. జీవుల్లో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పుల్ని ఇక్కడ వికాసం అంటాం. పెరుగుదల అంటేనేమో పరిమాణాత్మక మార్పులు, అంటే ఫిజికల్ అపియరెన్స్. ఒక విద్యార్థికి సంబంధించిన బాహ్య ప్రవర్తనని మాత్రమే ఇక్కడ దాన్ని పెరుగుదల అంటాము. మరి వికాసము అంటే ఏంటి అంటే విద్యార్థికి సంబంధించిన గుణాత్మక ఇక్కడ మార్పులు అంటాం. గుణాత్మక సంబంధించి భాషా వికాసం, ఉదాహరణకి పిల్లల్లో లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ చిన్నప్పుడు 1వ తరగతిలో ఎన్ని పదాలు మాట్లాడగలుగుతాడు, ఎన్ని రాయగలుగుతాడు, అదేవిధంగా 7th క్లాస్కి వచ్చే వరకు ఎన్ని పదాలు రాయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, అదేవిధంగా 10th క్లాస్. అంటే ఇక్కడ భాషా వికాసం. ఒక చిన్న పిల్లవాడిని కూడా తీసుకుంటే 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ, 5 ఇయర్స్ బేబీ, ఈ విధంగా భాషా వికాసంలో మార్పులు రావాలి. అతని యొక్క మానసిక వికాసంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే వికాసము అని చెప్తుంటాం. అదేవిధంగా ఈ వికాసము, పెరుగుదల ఈ 2 ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మేడం నెక్స్ట్. అయితే పెరుగుదలకి వికాసానికి మధ్య తేడా ఏంటంటారు అసలు? ఓకే మేడం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. ఒకసారి పరిశీలిద్దాం. గ్రోత్ అంటే ఇది శారీరక పెరుగుదల అని చెప్తాం. అంటే మా శిశువు యొక్క 1 ఇయర్ బేబీ అతని యొక్క గ్రోత్ ఎట్లా ఉంది. అదేవిధంగా 5 ఇయర్స్కి ఫస్ట్ శిశువు నడవలేడు, తర్వాత 5 ఇయర్స్ వచ్చే వరకు అతని యొక్క పెరుగుదల ఎట్లా ఉంది, అతని యొక్క అవయవాలు తీసుకోవచ్చు. అదేవిధంగా 10 ఇయర్స్ బేబీ బరువు కూడా ఈ విధంగా, అంటే దీన్ని శారీరక పెరుగుదల అంటాం. రెండోది ఇక్కడ వికాసాన్ని తీసుకుంటే వికాసం అనేది మానసికమైనది, అంటే ఇది మెంటల్ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. పెరుగుదల మాత్రము శారీరక అంశాల మీద ఆధారపడి ఉంటుంది, వికాసం మానసిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పెరుగుదలను తీసుకుంటే పరిమాణాత్మకమైనది. పరిమాణాత్మకము అంటే ఫిజికల్గా చిన్న 1వ తరగతి శిశువు 1వ తరగతిలో ఉన్న బాలుని తీసుకుందాం, అదేవిధంగా 5వ తరగతిలో ఉన్న బాలుని తీసుకుందాం. ఏజ్ మనం ఇక్కడ మామూలుగా వెయిట్ కొలుద్దాం. వెయిట్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే దీన్ని ఫిజికల్గా అంటాం. అదేవిధంగా అవయవాలు, చేతులు, కాళ్ళు, ఇవి పరిమాణాత్మక మార్పులు అంటాం పెరుగుదల. రెండవది గుణాత్మక మార్పులు. గుణాత్మక మార్పులు అంటే ఒకసారి పరిశీలిద్దాం. గుణాత్మకము అంటే ప్రజ్ఞలో, తెలివితేటల్లో, ఆలోచనలో, సహజ సామర్థ్యాల్లో ఈ విధమైన తేడాల్ని గుణాత్మక మార్పులు అంటాం. ఒక శిశువుకు సంబంధించి గుణాత్మక మార్పులు రావాలి. వికాసంలో మార్పులు అంటే గుణాత్మక మార్పులు.
ఆలోచన విధానంలో తేడాలు ఉంటాయి, తర్వాత అతను ప్రవర్తించే విధానంలో తేడాలు ఉంటాయి, అతని యొక్క మానసిక సామర్థ్యము, సహజ సామర్థ్యము. ఒక విద్యార్థికి ఒకసారి చెప్తే మాత్రమే అర్థమవుతుంది, మరి ఒక విద్యార్థికి 3-4 సార్లు చెప్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ 3-4 టైమ్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలని బట్టి మనం ఇక్కడ గుర్తించాలి. అంటే విద్యార్థుల యొక్క వికాసం అందరికీ ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి గుండ్రగా రాయగలుగుతాడు, మంచిగా రాయగలుగుతాడు, ఇంకొక విద్యార్థి గుండ్రగా రాయలేడు. అంటే దేంట్లో కారణం? దానికి ప్రధాన కారణం ఏంటంటే వికాసంలో మార్పులు అంటాం. ఇది గుణాత్మకమైనది వికాసం అనేది. అదేవిధంగా పెరుగుదలని ఖచ్చితంగా కొలవచ్చు. పెరుగుదలకు సంబంధించి మనము మెజర్మెంట్స్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 1వ తరగతి శిశువు ఎన్ని కేజీలు ఉన్నాడు బరువు, 5వ తరగతి బాలుడు ఎన్ని కేజీల బరువు ఉన్నాడు, 10th క్లాస్ విద్యార్థి ఎన్ని కేజీలు. ఇక్కడ ఫిజికల్గా మనం పెరుగుదలని, గ్రోత్ని మనం మెజర్మెంట్ చేయవచ్చు. అదేవిధంగా వికాసం తీసుకుందాం అనుకోండి, వికాసాన్ని దీన్ని ఖచ్చితంగా కొలవలేము. మరి ఖచ్చితంగా కొలవలేము, కానీ కొన్ని మాపనల ద్వారా మాత్రం చెప్పవచ్చు వికాసానికి సంబంధించి. అదేవిధంగా గ్రోత్ అనేది, పెరుగుదల అనేది బయటికి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయటికి అతడు 1వ తరగతిలో అతని యొక్క చేతులు ఎంత పొడవు ఉన్నాయి, కాళ్ళు ఎంత పొడవు ఉన్నాయి. అదేవిధంగా 4th క్లాస్కి వచ్చినప్పుడు ఇది ఫిజికల్ అపియరెన్స్ అంటాం, అంటే బయటికి కనిపిస్తుంది గ్రోత్ అనేది. అదేవిధంగా వికాసం అనేది బయటికి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, అతడు 1st క్లాస్ స్టూడెంట్ అయినా 4th క్లాస్ స్టూడెంట్ అయినా అతని యొక్క వికాసంలో మార్పులు బయటికి కనిపించలేవు. ఖచ్చితంగా ఎంత పెరిగింది అనడానికి చెప్పలేం. అదే గ్రోత్లో అయితే చెప్పవచ్చు, మామూలుగా ఇక్కడ మాత్రం చెప్పలేం. అదేవిధంగా పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ తర్వాత మనిషి యొక్క పెరుగుదలలో ఆగిపోతుంది, గ్రోత్ రేట్ ఆగిపోతుంది. అతని యొక్క ఫిజికల్గా పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిమంది స్టూడెంట్స్ మనం చూస్తూనే ఉంటాం, ఏం చేస్తామంటే బాగా హైట్ పెరగాలి అని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిగ్రీ ఆ స్టేజ్ తర్వాత చేస్తే అతను పెరగడు. మరి అతని యొక్క గ్రోత్ స్టేజ్ 21 ఇయర్స్ బిలో మాత్రమే అతను పెరగలుగుతాడు. హైట్ అయినా కానీ హైట్ మాత్రము ఆ విధంగా ఉంటుంది, వెయిట్కి మాత్రం ఆ విధంగా ఉండదు. హైట్లో అంటే ఫిజికల్ అపియరెన్స్ మొత్తం ఒక వ్యక్తికి సంబంధించి ఒక జీవితంలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. మరి వికాసం తీసుకుంటే వికాసం అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పుడూ కొనసాగుతుంది. మానవుడు జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకు టెట్లో చాలాసార్లు అడిగాడు, పెరుగుదల అనేది కొనసాగుతుందా, కొనసాగదా? మొత్తం పెరుగుదల అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. మరి వికాసం అనేది నిరంతర ప్రక్రియ. చాలాసార్లు ప్రీవియస్ బిట్ ఇది చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా పెరుగుదల అనేది గణనాత్మకమైనది, దాన్ని కొలవచ్చు. పెరుగుదలని ఎట్లా కొలవచ్చు అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకున్నాం అనుకోండి, హైట్ను కూడా మెజర్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 5th క్లాస్ స్టూడెంట్ ఎంత హైట్ ఉన్నాడు, 6th క్లాస్ ఎంత ఉంది ఆ బాలుడి యొక్క హైట్లో, మార్పు వచ్చిందా రాలేదా, 7th క్లాస్కి వచ్చినప్పుడు మార్పు వచ్చిందా రాలేదా. ఈ విధంగా పెరుగుదలని మాత్రం మనము గణన చేయవచ్చు, లెక్కించవచ్చు. అదేవిధంగా వికాసాన్ని మాత్రం గణనాత్మకంగా కొలవలేం, ఇది కష్టం. అతడు 5th క్లాస్లో ఎంత ప్రజ్ఞ ఉంది, 6th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎంత ఉంది, 7th వెళ్ళిన తర్వాత ఎంత ఉంది, ఇక్కడ మెజర్మెంట్ చేయాలంటే కొంత కష్టం అవుతుంది. అదేవిధంగా పెరుగుదల అనేది సంకుచితమైన భావన. సంకుచితం అంటే ఇది ఒక పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. పెరుగుదల అనేది ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. అదేవిధంగా వికాసం మాత్రం ఆ విధంగా కాదు, ఇది విస్తృతమైన భావన. దీంట్లో చాలా పని ఉండేది. పెరుగుదలకు ఎట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే, ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాము, అంతర్గత అపియరెన్స్ని తీసుకుంటున్నాం. మరి వికాసానికి ఆ విధంగా కాదు. వికాసంలో ప్రజ్ఞ వస్తుంది, తర్వాత విద్యార్థి యొక్క మూర్తిమత్వం వస్తుంది, విద్యార్థి ఎదుటి వారితోటి ప్రవర్తించే తీరు వస్తుంది. ఇవన్నీ వికాసానికి సంబంధించి విస్తృతమైన భావన. దాన్ని మెజర్మెంట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అదేవిధంగా పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. మరి వికాసం అనేది ఒక సమగ్రమైన సంక్లిష్టమైన ప్రక్రియ. మనం అందరం చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యన మీరు పేపర్లో చదివే ఉంటారు, ఐన్స్టీన్ యొక్క ఐక్యూని దాటి ఒక బాలికకు బ్రిటన్లో, లండన్లో ఐక్యూ ఎక్కువ ఉందట, ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ ద్వారా కొలవచ్చు, కానీ ఖచ్చితంగా ఎంత ఉంది అనేది మాత్రం ఇక్కడ చెప్పలేం. అంటే కొలవడానికి అవకాశం ఉంది, కానీ ఖచ్చితమైన మెజర్మెంట్స్ ఉండవు. పెరుగుదలకు ఉన్నంత మెజర్మెంట్స్ వికాసానికి ఇక్కడ ఉండవు. అదేవిధంగా నెక్స్ట్ మూడోది ఏంటంటే పరిపక్వత అని చెప్తాము. దీని మానవుని యొక్క, ఇక్కడ శిశువు యొక్క ప్రవర్తన ప్రభావితం చేసే అంశాలు 3 అన్నాం. మొట్టమొదటిది గ్రోత్,
రెండోది వికాసము, మూడోది పరిపక్వత అంటాం. దీన్నే మెచ్యూరిటీ అని చెప్తుంటాము. జన్మతః వ్యక్తిలో సహజ సామర్థ్యాలు వయసుకు అనుగుణంగా వికసిస్తూ ఉంటాయి. ఈ వికసించడాన్ని ఇక్కడ పరిపక్వత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జన్మతః ఒక్కొక్క విద్యార్థికి మనం చూస్తూనే ఉంటాం. కొద్దిమంది విద్యార్థులు 1వ తరగతి విద్యార్థికే ఆల్రెడీ చాలా పదాలు నేర్చుకోగలుగుతుంటాడు, చాలా అంశాలు నేర్చుకోగలుగుతుంటారు. గణితానికి సంబంధించిన అంశాలు కూడా చూడండి, అప్పుడప్పుడు మనం టీవీలో పేపర్లో చూస్తూనే ఉంటాం. 1వ తరగతి బాలుడు 5 అంకెల సంఖ్యలు కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం చేయగలుగుతాడు. ఏ పదాలు అడిగినా కానీ గనగన చెప్తూ ఉంటాడు. అదేవిధంగా రామాయణము, మహాభారతం ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్తూ ఉంటాం మనం. ఇదంతా దేనికంటే వ్యక్తి లోపల ఉన్న సహజ సామర్థ్యాలు వయసుకు అనుగుణంగా వికసిస్తూ ఉంటాయి. దీన్ని మెచ్యూరిటీ అని చెప్తుంటాం. ఈ మెచ్యూరిటీ ఉంటే మాత్రమే మనము వికాసం అనేది జరుగుతుంది. ఈ పెరుగుదల, వికాసము, పరిణతి ఈ మూడు ఒకదానికి ఒకటి సహసంబంధంతో ఉంటుంది. ఏ విద్యార్థిలో అయితే పరిణతి ఉంటుందో ఆ విద్యార్థి మాత్రమే ఇక్కడ అభ్యసించడానికి అనువుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు సైకిల్ తొక్కాలి అంటే అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఉండాలి. అంటే అతడు సైకిల్ అంతా ఎత్తు ఉండాలి. తర్వాత అతని యొక్క మానసికంగా కూడా వికాసంలో కూడా కొంత అభివృద్ధి చెందాలి. పరిణతి ఉన్నప్పుడు మాత్రమే మనం నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిణతి అనేది ఇది అభ్యాసంతో కానీ శిక్షణతో కానీ సంబంధం లేకుండా జన్యుపరమైన కారణాలు ఉంటాయి. దాంట్లో వచ్చే మార్పుల్ని ఇక్కడ పరిపక్వత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెచ్యూరిటీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మెచ్యూరిటీ రాదు. మనకు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన ఈ మెచ్యూరిటీ అనేది రాదు. మెచ్యూరిటీ అనేది వ్యక్తి లోపల సహజ సామర్థ్యాలకు అనుగుణంగా వస్తూ ఉంటుంది మెచ్యూరిటీ. తర్వాత వీటికి సంబంధించి మనము కొన్ని ప్రీవియస్ బిట్స్ ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఏ విధంగా వచ్చింది? పెరుగుదలకు సంబంధించి సరికానిది. ఏ, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. బి, పెరుగుదల అనగా ఎత్తు, బరువుల్లో మార్పులు. సి, వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. డి, పెరుగుదల నిరంతర ప్రక్రియ. మరి ఇక్కడ పెరుగుదలకు సంబంధించి సరికానిది అన్నాడు. సరికానిది అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మకమైంది. ఇంతకుముందే మనం చెప్పాం, పెరుగుదల అనేది ఫిజికల్ అపియరెన్స్, ఇది రైటే. తర్వాత పెరుగుదల అనగా ఎత్తు, బరువుల్లో మార్పులు, ఇది కూడా రైటే. సి చూడండి, వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి అనేది పరిమితమైంది. అంటే వికాసం పరిధి ఎక్కువ, పెరుగుదల పరిధి అనేది తక్కువ. అంటే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. డి ఏంటంటే పెరుగుదల నిరంతర ప్రక్రియ అన్నాడు. పెరుగుదల నిరంతర ప్రక్రియ కాదు, ఇది సరికాదు. నెక్స్ట్, క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది. ఏ, వస్తువుని విసరడం. బి, స్కేటింగ్ చేయడం. సి, ఎత్తు పెరగడం. డి, ఆట వస్తువులతో ఆడడం. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. చాలక వికాసము అంటే చలన నైపుణ్యాలు. ఒక బాలుని, ఒక శిశువుని తీసుకుంటే అతని యొక్క చలన నైపుణ్యాలు, చేతులతోటి చేసే పనులు, కాళ్ళతోటి చేసే వాటిని ఇక్కడ వాటికి పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వస్తువుల్ని విసరడం, ఇది చలన నైపుణ్యాల కిందకే వస్తుంది. అదేవిధంగా స్కేటింగ్ చేయడం, ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఎత్తు పెరగడం, ఈ ఎత్తు పెరగడం అనేది రాదు. అదేవిధంగా ఆట వస్తువుల్ని ఉపయోగించే నైపుణ్యం అని చెప్తాం. వివిధ రకాల ఆట వస్తువులు, క్రికెట్ బాల్ ఆడడము, తర్వాత బ్యాట్ని ఉపయోగించడము, బాల్ని విసరడము, అదేవిధంగా ఈ ఆట వస్తువులు విసరడం, ఇది కూడా చలన నైపుణ్యాల కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఎత్తు మాత్రం రాదు. ఇది ఎత్తు అనేది పెరుగుదలలో భాగంగా ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు. ఓకే, అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, చెప్పండి. ఈ వికాసాన్ని ప్రభావితం చేసే ఈ కారకాలు తెలుసుకునే ముందు ఒకసారి వికాస నియమాలు కూడా చూద్దాం. వికాస నియమాలు ఇది మానవులందరికీ వర్తించు సూత్రాలు. అంటే మానవులందరికీ వర్తిస్తుంది. ఈ సూత్రాలని వ్యక్తి ఏం చేస్తుందంటే, ఈ వికాసం అనేది వ్యక్తి యొక్క స్వభావాన్ని వివరిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాస నియమాల్లో మొట్టమొదటిది. ఎగ్జామ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడంటే వికాస నియమాలు ఎగ్జామ్లో మనకు ఒక 3 కరెక్ట్ ఇస్తాడు, 4వది కరెక్ట్ ఇవ్వడు. ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే మనకు వికాస నియమాలు ఏంటివనేది తెలిసి ఉండాలి. మనకు టెట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. వికాస నియమాలన్నీ మనకు తెలిసి ఉండాలి. మొట్టమొదటి, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఎట్లా కొనసాగుతుంది అంటే మనము తల్లి గర్భంలో మొదలుకొని వ్యక్తి మరణించే వరకు అనేది వికాసం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ వికాసం అనేది మానసిక ప్రక్రియ, భాషా ప్రక్రియ,
ఇంతకుముందే చెప్పాం, వికాసం ఒక స్టేజ్లో ఆగిపోదు, మెచ్యూరిటీ అనేది. అందుకోసమే ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతరము అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థులకు కూడా నిరంతరం అభ్యసించేటట్లు, నేర్చుకునేటట్లు చేయాలి. వికాసం అనేది ఒక దగ్గర ఆగిపోదు. వికాసం మనం జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జాబ్ వచ్చింది కదా, అంతటితోటి అయిపోతుందంటే అయిపోదు. ప్రతి పనిలో ఏ పని చేసినా కానీ దాంట్లో మనం నిరంతరం నేర్చుకుంటూ ఉంటాం. వికాసం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇది భాష కూడా, మన భాషలో కూడా మార్పులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా మాట్లాడతాము, ఫిఫ్త్లో ఏ విధంగా మాట్లాడతాము, సెవెంత్లో ఏ విధంగా మాట్లాడతాము, 10th క్లాస్లో ఏ విధంగా మాట్లాడతాం. ఇక్కడ భాషా వికాసంలో కూడా మార్పులు వస్తుంటాయి. రెండోది, వికాస నియమాలకు సంబంధించి వికాసం అనేది క్రమబద్ధమైనది. అంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీక్వెన్స్ ఉంటుంది, వికాసానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక ఖచ్చితంగా ఈ వికాసం అనేది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, శిశువు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ వెంటనే నడుస్తాడా? నడవాడు. ఫస్ట్ శిశువు బోర్ల పడతాడు, ఆ తర్వాత కూర్చుంటాడు, ఆ తర్వాత నిలబడుతుంటాడు, నడుస్తాడు, పరిగెడతాడు. ఈ వికాసం కూడా ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో సీక్వెన్స్లో జరుగుతుంది. మనం కూడా భాష ఫస్ట్ డైరెక్ట్ మాట్లాడడం. ఫస్ట్ ఏం చేస్తాము, చిన్న చిన్న అక్షరాలు పలకడానికి ట్రై చేస్తాం. అక్షరాలు పలికిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంటామంటే చిన్న చిన్న పదాలు పలకడానికి ప్రయత్నం చేస్తాం. ఒక శిశువుని తీసుకుంటే మనము ఫస్ట్ వాళ్ళ అమ్మ ఏం నేర్పిస్తుంది అంటే, మనకు అమ్మ నేర్పేది పదం అత్త, అలక, ఇట్లాంటి సరళ పదాలు నేర్పిస్తుంది. దాని తర్వాత చిన్న చిన్న పదాలు వచ్చిన తర్వాత శిశువుకి వాక్యాలు నేర్పిస్తుంటాం. వాక్యాల తర్వాత సరళ వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు, ఈ విధంగా కొనసాగుతుంది. ఇక్కడ అదే వికాసం అనేది ఈ విధంగా కొనసాగుతుంది. వికాసంలో మూడో నియమం ఏంటంటే, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే అందరి లోపల వికాసం ఒకే విధంగా ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన తరగతిలో 30 మంది విద్యార్థులు ఉంటే 30 మంది విద్యార్థులు ఒకే రకంగా ఉండరు. ఒక విద్యార్థి బాగా చదవగలుగుతాడు, చదువులో ఫస్ట్ ఉంటాడు. ఇంకో విద్యార్థి ఆటల్లో ఫస్ట్ ఉంటాడు. మరొక విద్యార్థి డ్రాయింగ్లో ఫస్ట్ ఉంటాడు. మరొక విద్యార్థి మామూలుగా పాటలు పాడడంలో ఫస్ట్ వస్తుంటాడు. ఈ విధంగా వికాసంలో కూడా వివిధ రకాల వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక శిశువు 10 నెలలకు నడిస్తే మరొక శిశువు 12 నెలలకు నడవచ్చు. ఒక శిశువుకి 5 నెలలకి 6 నెలల తర్వాత కొద్దిగా జరిగితే ఇంకొక శిశువు 7-8 నెలలకు జరగవచ్చు. అంటే శిశువులకు సంబంధించి ఇక్కడ వికాసంలో తేడాలు ఉంటాయి. ఆ విధంగా అంటే నెక్స్ట్ అదేవిధంగా వికాసానికి సంబంధించి పరస్పర చర్య అంటాం. ఇది కూడా వికాస నియమం. వికాసం అనువంశికత మరియు పరిసరాల మీద ఆధారపడుతుంది. ఎప్పుడైనా సరే వికాసం 2 అంశాల మీద ఆధారపడుతుంది. ఒకటేమో అనువంశికత మీద ఆధారపడుతుంది, రెండవది పరిసరాల మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనువంశికత అంటే హెరిడిటీ అని చెప్తుంటాము. తర్వాత పరిసరాలు అంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా ప్రభావితం చేస్తుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో వికాసము అన్ని దశల్లో ఒక విధంగా జరగదు. వివిధ దశల్లో వివిధ వేగాలతోటి జరుగుతుంటుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే, శైశవ దశలో వికాసం అనేది వేగంగా ఉంటుంది. శైశవ దశలో అదేవిధంగా బాల్య దశలో తీసుకుంటే ఈ వికాసం అనేది వేగం కొంచెం తగ్గుతుంటుంది. అదేవిధంగా కౌమార దశ తీసుకుంటే వేగం పెరుగుతుంది. తర్వాత వయోజన దశలో మళ్ళీ వేగం తగ్గుతుంది. వికాసంలో వివిధ రకాల స్టేజెస్ ఉంటాయి, అంటే అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ విధంగా వికాసం అనేది. నెక్స్ట్ అదేవిధంగా 6వ నియమం చూద్దాం. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది. ఎట్లా అంటే, వికాసానికి ఒక దిశ ఉంటుంది. వికాసంలో 2 నిర్దేశక పోకళ్ళు ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ తిరిగి 2 రకాలు. ఒకటి శిరోపాదాభిముఖ దశ అంటాం, దీన్ని అనుదైర్ఘ్య దశ అంటాం. దీనిలో వికాసం అనేది శిశువు యొక్క తలభాగంలో తలభాగం స్టార్ట్ అయి శిశువు యొక్క పాదాభిముఖానికి జరుగుతుంటుంది. శిశువు యొక్క వికాసం. నెక్స్ట్, శిశువు ముందుగా ఏం చేస్తుంటాడంటే తలని పైకెత్తడానికి ట్రై చేస్తుంటాడు. మనం చిన్నపిల్లల్ని కూడా అబ్జర్వ్ చేయండి. మొట్టమొదట శిశువు తల నిలపలేడు. పుట్టిన శిశువుని 1 month 2 months బేబీని మరి పరిశీలించండి. తలని కరెక్ట్గా స్ట్రైట్గా ఇట్లా మనలాగా నిలబెట్టలేడు. అతడికి 3 months ఆ విధంగా వస్తే ఏం చేస్తుంటాడు, తలని నిలబెడుతుంటాడు. ఆ తర్వాత తలని నిలబెట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తాడంటే కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న వస్తువుల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు, కలర్స్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. 5 months 6 months వచ్చినప్పుడు కూర్చోవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత నిలబడడానికి ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. ఈ విధంగా శిశువు యొక్క తేడా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే శిరోపాదాభిముఖ దశ లేకుంటే అనుదైర్ఘ్య దశ అంటాం. నెక్స్ట్ బి ఏంటంటే సమీప దురాస్థ దశ అంటాం.
శిశువులో వికాసము శరీరం మధ్యలో స్టార్ట్ అవుతుంది. కొద్దిమంది శిశువులను చూడండి, ఇంతకుముందు దశలోనేమో శిశువు మొట్టమొదట తలను నిలబెట్టడానికి ట్రై చేశాడు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే మధ్యస్థ దశలో శిశువు యొక్క నడుము భాగాన్ని మొట్టమొదట కదిలిస్తుంటాడు, ఆ తర్వాత పాదాలని కదిలిస్తాడు, ఆ తర్వాత తలాన్ని కదిలిస్తుంటాడు. ఈ విధంగా ఇక్కడ శిశువు యొక్క వికాసంలో తేడాలు ఉంటాయి. నెక్స్ట్ మేము వికాసం ఏకీకృతం మొత్తం అని చెప్తూ ఉంటాం. జీవితంలో వివిధ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శరీర వికాసం ఉంటుంది, శరీర వికాసం అనేది మానసిక వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే ఒక శిశువు తన యొక్క మంచిగా ఫిజికల్ డెవలప్మెంట్ బాగా ఉంటే, ఎప్పుడైనా సరే శిశువు యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ బాగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే గాంధీ కూడా ఏం చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ శారీరక వికాసానికి సంబంధించి అంటే శరీరం ఫస్ట్ డెవలప్ ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా మొట్టమొదట మన శరీరం ఆరోగ్యం సహకరించాలి. తర్వాత ఈ శారీరక వికాసం మంచిగా ఉంటే మానసిక వికాసం మీద ఆధారపడి ఉంటాం. ఈ మానసిక వికాసం మంచిగా ఉంటే తర్వాత నైతిక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం అనేది సాంఘిక వికాసానికి దారితీస్తుంటుంది. అంటే వికాసంలో ఫస్ట్ శారీరక వికాసము, ఈ శారీరక వికాసం అనేది మానసిక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అది నైతిక వికాసము, ఆ తర్వాత సాంఘిక వికాసం. అంటే ఇక్కడ శిశువు సొసైటీలో ఏ విధంగా ప్రవర్తించాలి, తన తోటి వాళ్ళతోటి ఏ విధంగా మెలగాలి, ఫ్రెండ్స్ తోటి ఏ విధంగా మెలగాలి, తల్లిదండ్రులతోటి ఏ విధంగా మెలగాలి, ఈ విధంగా వికాసం అనేది ఒక ఏకీకృత నియమం అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఎట్లా ప్రాగుక్తీకరించవచ్చు అంటే ప్రస్తుతం వికాస వేగం ఆధారంగా భవిష్యత్తులో వికాసం ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. వికాసాన్ని కొన్ని స్టేజెస్ ఆధారంగా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువును మనం కనుక తీసుకుంటే 3 సంవత్సరాల శిశువు ఎత్తు ఎంత ఉంది దాన్ని గమనిస్తాడు. 3 సంవత్సరాలు మనం గమనించి ఏం చెప్పవచ్చు అంటే ఆ శిశువుకి ఆ బాలుడు 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటాడో ఊహించవచ్చు. అంటే శిశువు యొక్క ఎత్తులో మనం ఊహించవచ్చు, అదేవిధంగా బరువును కూడా ఊహించగలుగుతాం. అదేవిధంగా శిశువు వికాసానికి సంబంధించి కూడా ఇక్కడ మెజర్మెంట్ చేయగలుగుతాము. అంటే ఈ విధంగా మెజర్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శిశువు 4th క్లాస్లో ఎట్లా ఉన్నాడు, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, 5th క్లాస్లో ఏ విధంగా ఉన్నాడు, 6th క్లాస్లో ఏ విధంగా ఉన్నాడు, 7th క్లాస్లో ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ మెజర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు కొనసాగును. ఎట్లా అంటే శిశువు ముందుగా మనందరం చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. మొట్టమొదట శిశువు ఏం చేస్తాడంటే బలపాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఏ విధంగా పట్టుకుంటాడు, మొట్టమొదట శిశువు తన వేలతోటి పట్టుకోడు, అరచేయితోటి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. మనం అందరం గమనిస్తే ఒక బాలుడికి గనక 9 months 1 year బేబీకి మీరు ఏదైనా పెన్ అయినా పెన్సిల్ అయినా ఇచ్చి పరిశీలించండి. మొట్టమొదట అతడు అరచేయితోటి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఒక 2 years వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే అరచేయితోటి పట్టుకుంటాడు, తర్వాత దాన్ని వేలతోటి పట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత పట్టుకొని చిన్నప్పుడే 2 years బేబీ అయినా 3 years బేబీ అయినా మనం పెన్ను పెన్సిల్ ఏదైనా ఇస్తే ఇష్టం మనం ఏ విధంగా రాస్తున్నామో ఆ శిశువు కూడా రాయడానికి ట్రై చేస్తాడు. ఏ విధంగా ట్రై చేస్తాడు, గజిబిజిగా పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంటాడు. కానీ మనం ఏమన్నాం, ఎందుకంటే దీని ద్వారా శిశువులో ఏం డెవలప్ అవుతుందంటే చలన కౌశల నైపుణ్యాలు డెవలప్ అవుతాయి. ఇది అందుకోసమే పిల్లలకి చలన కౌశల నైపుణ్యాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అందుకోసమే గాంధీజీ కూడా ఏం చెప్తాడు అంటే శిశువులకి ఎక్కువ చలన నైపుణ్యాలకు సంబంధించిన అంశాలకి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి అంటాడు. బేసిక్ ఎడ్యుకేషన్లో గాంధీజీ చెప్తాడు. మనం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలంటే పిల్లల్ని మొట్టమొదట వాళ్ళని ఆడుకొనివ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ శిశువు ఏం చేస్తాడు, అరచేయితోటి పట్టుకున్న దాన్ని వేలతోటి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత గజిబిజిగా రాస్తాడు. ఆ తర్వాత గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వికాసం అనేది సంకుచితమైనది. ఇంకొక నియమం, శిశువులో కొన్ని మామూలుగా హఠాత్తుగా కొన్ని మార్పులు వస్తుంటాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే శిశువు యొక్క అంతర్గతంగా కొన్ని మార్పులు వస్తాయి. ఒక విద్యార్థిని కనుక మనం పరిశీలిస్తే మొట్టమొదట ఒక చిన్న బాలుని 8 months 9 months బాలుని మనం పరిశీలిస్తే ఫస్ట్ చిగురు లోపల ఎనామిల్ తయారవుతుంది. ఈ ఎనామిల్ తయారవ్వడానికి ముందు దాని తర్వాత ఫస్ట్ ఎనామిల్ తయారవుతుంది, దాని తర్వాత చిగురు గట్టి పడుతుంది. చిగురు గట్టిపడ్డ తర్వాత ఆ పన్ను అనేది చీల్చుకుని బయటికి రావడం మనం గమనిస్తుంటాం. ఇది శిశువు లోపల జరుగుతుంటుంది. వీటికి సంబంధించి మనం కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్ వచ్చిందో. ఒకటి, వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది? ఏ, శిర పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది. బి, శిర సమీప దిశను అనుసరిస్తుంది. సి,
సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది, డి శిర దూరస్థ దిశను అనుసరిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందే మనం చూసాం వికాసం ఏ విధంగా జరుగుతుంది. శిశువు యొక్క పాదం ఫస్ట్ అంటే తలను నిలబెడతాడు. తలను నిలబెట్టిన తర్వాత శిశువు అతను నిలబడడానికి ట్రై చేస్తాడు. నిలబడిన తర్వాత నడవడానికి ప్రయత్నం చేస్తాడు. నడిచిన తర్వాత పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే శిర పాదాభిముఖలో డెవలప్ అవుతుంది. ఇది వికాసం ఈ విధంగా ఉంటుంది. రెండోది చూద్దాం, క్రింది వానిలో అభివృద్ధి సూత్రం కానిదేది ఒకసారి పరిశీలిద్దాం. అంటే ఇక్కడ అభివృద్ధి సూత్రం అంటే వికాస సూత్రానికి సంబంధించి ఏ విపర్య ప్రక్రియ, బి ప్రాగుప్తీకరించగలిగే ప్రక్రియ, సి గతిశీల ప్రక్రియ, డి నిరంతర ప్రక్రియ. ఇంతకుముందే మనం చూసాం వికాసానికి సంబంధించి నియమాలు అంటాము. ఇక్కడ 3 నియమాలేమో వికాసానికి సంబంధించి ఉన్నాయి. ప్రాగుప్తీకరించవచ్చు వికాసాన్ని, గతిశీలమైన ప్రక్రియ, అదేవిధంగా నిరంతరమైన ప్రక్రియ. మరి వికాసం ఏంటిది, ఇక్కడ తప్పు ఏంటిది అంటే విపర్య ప్రక్రియ అనేది ఇక్కడ తప్పు వికాసానికి సంబంధించి. మేడం ఇప్పుడు ఇప్పటిదాకా మనం వికాస నియమాల గురించి తెలుసుకున్నాం. అలాగే మరి వికాసాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి కూడా తెలియజేస్తారా? ఓకే మేడం, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఉన్నాయి. ఇవి వికాసాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయంటే ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంటాయి, పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యక్తి యొక్క ప్రవర్తన మీద కూడా ప్రభావితం చూపిస్తుంటుంది. ఈ వ్యక్తి యొక్క వికాసము అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కారకాలు ఏంటంటే ఒకటి అనువంశికత, రెండోది పరిసరాలు, మూడోది ప్రజ్ఞ, నాలుగోది జాతి, నెక్స్ట్ ఐదోది లింగము. అదేవిధంగా వ్యక్తికి సంబంధించి వివిధ రకాలుగా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మొట్టమొదటిది మనము వ్యక్తి అనువంశికత గురించి పరిశీలిద్దాం. ఫస్ట్ అనువంశికత అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. వ్యక్తి సహజంగా తన పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన లక్షణాలని అనువంశికత అంటాం. మనం అప్పుడప్పుడు తరగతి గదిలో కూడా లేకుంటే బయట కూడా మాట్లాడుకున్నప్పుడు ఏమంటామంటే ఇతడు చాలా బాగున్నాడు. దానికి కారణం ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా ఉండవచ్చు. అంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ విద్యార్థులకు వస్తుంటాయి. ఇక్కడ అనువంశికత అంటే ప్రధానంగా ఏంది అంటే తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళ యొక్క లక్షణాలు పిల్లలకు సంక్రమించే దాన్నే ఇక్కడ అనువంశికత అంటాం. ఈ విధంగా చెప్తుంటాం. అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రులు బాగా తెలివి కలవాలనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకు కూడా ఆ లక్షణాలు సంక్రమిస్తాయి. తల్లిదండ్రులు బాగా అందంగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు. ఇది ఎట్లా వస్తుంది, బై బర్త్ జీన్స్ ద్వారా. ఒక్కోసారి ఈ తల్లిదండ్రుల నుంచే రావచ్చు అంటే తల్లిదండ్రుల నుంచి కూడా రాకపోవచ్చు. వాళ్ళ యొక్క తాతకు ఆ లక్షణాలు ఉంటాయి. తాత ఎత్తుగా ఉన్నాడు అనుకో, హైట్గా ఉంటే పిల్లలు పుట్టబోయే శిశువు కూడా ఈ విధంగా. ఇది ఎట్లా అంటే అనువంశికత అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సైడ్ 7 జనరేషన్స్, మదర్ సైడ్ 7 జనరేషన్స్. దీంట్లో ఎవరి లక్షణాలైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి లక్షణం రాకుండా తల్లిదండ్రులు ఇద్దరు బ్లాక్ ఉన్నారు, పుట్టిన శిశువు వైట్ ఉన్నాడు అనుకోండి, దానికి కారణం ఏంటంటే వీళ్ళ లక్షణాలు రాలే. ఈ 7 జనరేషన్స్లో తల్లి సైడ్ నుంచి 7 జనరేషన్స్, ఫాదర్ సైడ్ నుంచి 7 జనరేషన్స్లో ఎవరి లక్షణాలు ఎవరివైనా రావచ్చు. ఈ విధంగా అనువంశికతకు సంబంధించిన లక్షణాలు వస్తూ ఉంటాయి. అందుకోసమే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. ఇది ఎట్లా అంటే బై బర్త్లో అనువంశికతకు సంబంధించి. అదేవిధంగా అనువంశికతకు సంబంధించి నియమాలు ఉన్నాయి. దీని మీద అనువంశికత మీద బాగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఆస్ట్రియా దేశానికి చెందిన జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండల్. ఇతడు బఠానీ మొక్కలపై పరిశోధన చేశాడు. ఈ విధంగా ఇతడు చాలా రకాల ప్రయోగాలు చేసి అనువంశికతకు సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు రూపొందించాడు. ఈ అనువంశికతకు సంబంధించి 3 సూత్రాలు ప్రతిపాదించాడు. అవేంటిదంటే మొట్టమొదటిది సారూప్య నియమము అని చెప్తాం. ఈ సారూప్య నియమం సంబంధించి తల్లిదండ్రుల లక్షణాలు యథాతథంగా తమ పిల్లలకు రావడం. దీంట్లో ఏంటంటే తల్లిదండ్రుల లక్షణాలు యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి మంచి హైట్ వెయిట్ ఉన్నారనుకోండి, పిల్లలు కూడా హైట్ వెయిట్ వస్తారు. తల్లిదండ్రులు బాగా ప్రజ్ఞావంతులు అనుకోండి, పిల్లలు కూడా ప్రజ్ఞావంతులు. దీన్ని ఏ నియమం అంటామంటే సారూప్య నియమం. డైరెక్ట్గా తల్లి తండ్రి నుంచి ఇది వస్తూ ఉంటుంది. అందమైన తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా అందంగా రావడానికి అవకాశం ఉంది. దీన్ని సారూప్య నియమం అంటాం. రెండో నియమం ఏంటంటే వైవిధ్య నియమం అని చెప్తుంటాము. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చాలా మంచిగా వైట్గా ఉన్నారనుకోండి, పిల్లలు వైట్గా రాకపోవచ్చు. దీనికి కారణం ఏంది, దీన్ని వైరుధ్య నియమం అంటాము. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని కొటేషన్ చెప్తున్నాం, పండిత పుత్ర పరమశుంఠ అని చెప్తుంటాం. ఇక్కడ అంటే తల్లిదండ్రి బాగా మేధావులు ఉండొచ్చు, కానీ పుట్టబోయే శిశువులు ఆ విధంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రి ఇద్దరు టీచర్స్,
కానీ పిల్లగానికి అక్షరాలు కూడా రావు, అతడు చాలా డల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. కారణం ఏంటి అంటే అనువంశికతకు సంబంధించి దీన్ని వైరుధ్య నియమము అని చెప్తుంటాము. నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నారనుకోండి, పిల్లలు పొడుగ్గా పుట్టొచ్చు. అంటే కారణం ఏంటంటే వైరుధ్య నియమం అని చెప్తుంటాం. మూడో నియమం ఏంటంటే ప్రతిగమన నియమం అని చెప్తుంటాము. ఇది ఒకే రక్త కుటుంబీకుల మధ్య వివాహాల వల్ల లేదా మేనరికపు వివాహాల వల్ల తరాలు మారే కొద్దీ జన్యుల యొక్క లక్షణాలు బలహీనపడి పిల్లలు విభిన్నంగా జన్మిస్తారు. అందుకే ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది అంటే మేనరికపు వివాహాలు చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా జనరేషన్స్ ఒక 3-4 జనరేషన్స్ కంటిన్యూగా మేనరికపు వివాహాలు చేసుకుంటే గనక పుట్టబోయే శిశువులు కొన్ని లోపాలతోటి జన్మించడానికి అవకాశం ఉంది. అందుకోసమే అనువంశికత నియమాల్లో ఒకే రక్త కుటుంబీకుల మధ్య వివాహాలు జరగవద్దు అని చెప్తూ ఉంటారు. ఒకే రక్త కుటుంబీకుల మధ్య అంటే మేనరిక వివాహాలు జరిగితే ఏమవుతుందంటే పుట్టబోయే శిశువుల్లో వినికిడి లోపంతో లేకుంటే మానసిక లోపాలతోటి జన్మించడానికి అవకాశం ఉంది. అతని యొక్క వికాసంలో కూడా తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీలో కూడా వాళ్ళు డల్గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఆరోగ్యము, అందంగా ఉండే తల్లిదండ్రులు, అంగవైకల్యం గల శిశువులు జన్మించుట అని చెప్తుంటాము. తర్వాత నాలుగోది ఏంటంటే పరిసరాలు. ఈ పరిసరాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ పరిసరాలకు సంబంధించి పరిసరము అంటే ఏంది ఒకసారి ఆలోచిద్దాం. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకాన్ని ఇక్కడ పరిసరము అంటాం. ఇది ఎవరు చెప్పారంటే బోరింగ్ లాంగ్ఫీల్డ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు. అంటే జన్యువులు తప్ప అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరిసరము అంటే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణాలు కాదు, చుట్టూ ఉండేదాన్ని పరిసరము అంటాం. మన చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, విద్యార్థి చుట్టూ మంచి పరిసరాలు ఉన్నాయనుకోండి, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచిగా చదువుకున్న తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఇట్లా ఉంటే పిల్లల యొక్క స్టడీ కూడా మంచిగా డెవలప్ అవడానికి ఉంది. చుట్టూ నేరపూరితమైన సమాజం ఉందనుకోండి, ఆ పిల్లలు అక్కడ జన్మించారు, అక్కడ పెరుగుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పరిసరం అనేది ఇక్కడ ప్రభావితం చూపిస్తుంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తిపై పనిచేయు బయటి కారకాలన్నింటి యొక్క సముదాయాన్ని ఇక్కడ పరిసరం అంటాం. వుడ్వర్త్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు. అంటే ఒక వ్యక్తి యొక్క వికాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పరిసరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు ఏం చెప్తుంటారు, నువ్వు మంచి పలానా రాముతోటి ఫ్రెండ్షిప్ చేయి, రాధతోటి ఫ్రెండ్షిప్ చేయి, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతారు, గీతతోటి ఫ్రెండ్షిప్ చేయకొని చెప్తారు. దానికి కారణం ఏంది, ఇక్కడ పరిసరము అని చెప్తాం. చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఇది కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఓకే, సో పరిసరాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? ఓకే మేడం, పరిసరాలు ముఖ్యంగా 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి జననపూర్వక పరిసరాలు, రెండోది జననాంతర పరిసరాలు. ఇక్కడ జననపూర్వక పరిసరాలకు సంబంధించి తల్లి శారీరక మరియు మానసిక ఆరోగ్యం. జననపూర్వక పరిసరాల్లో ఫస్ట్ తల్లి మెయిన్ మదర్ని తీసుకుంటాం. తల్లి శారీరకంగా మంచిగా ఉంటే, దృఢంగా ఉంటే పుట్టబోయే శిశువులు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉంటారు. తల్లి ఆరోగ్యంగా మానసికంగా ఉంటే పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు. ఇది కూడా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా జన్మించే సమయం వాళ్ళు పుట్టే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో డెలివరీ అయిందా, ఇంటి దగ్గర డెలివరీ అయిందా, ఇది కూడా దాని మీద ప్రభావితం చూపిస్తుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రసవించే తీరు, డెలివరీ తీరు కూడా వివిధ రకాల స్టేజెస్ అని చెప్తున్నాం, హాస్పిటల్ బయట ఈ విధంగా చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా తల్లి యొక్క ఆహారపు అలవాట్లు కూడా ప్రభావితం చేస్తుంది. తల్లి యొక్క మంచి ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుందనుకోండి, పుట్టబోయే శిశువు కూడా అతని యొక్క వికాసం కూడా చాలా మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే తల్లి యొక్క ఆహారపు అలవాట్ల మీద పిల్లల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గర్భంలో ఉన్న శిశువుల సంఖ్య కూడా దీని మీద ప్రభావితం చూపిస్తుంటుంది. గర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే శిశువు ఉన్నాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉంటాడు. 2 ఉన్నారనుకోండి, కొంచెం 3, 4, ఈ విధంగా 5, ఈ విధంగా గర్భంలో ఉన్న శిశువుల సంఖ్య పెరుగుతూ ఉంటే కూడా వాళ్ళకు అందే ఆహారం కూడా తేడా ఉంటుంది. ఇది జననపూర్వ పరిసరము అని చెప్తుంటాం. రెండవది జననాంతర పరిసరాలు అంటాం. జననాంతర పరిసరాలకు సంబంధించి పాఠశాల వాతావరణం అనేది చాలా ప్రభావితం చేస్తుంటుంది. ఒక మంచి అట్మాస్ఫియర్ ఉందనుకోండి, పాఠశాల అనేది పిల్లల యొక్క వికాసంలో కూడా తేడాలు ఉన్నాయి. మంచి పాఠశాలలో, అందుకోసమే చాలా మంది విద్యార్థులు ఏం కోరుకుంటారంటే మంచి పాఠశాలలో చదవాలని కోరుకుంటారు. ఒక మంచి పాఠశాల అనేది ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం,
కుటుంబం కూడా ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే తల్లిదండ్రులు ఇద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా శిశువులు మంచిగా త్వరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే ఎడ్యుకేషన్లో తల్లిదండ్రులు ఇద్దరు చదువుకుంటే ఇంటికి రాగానే సాయంత్రం కూర్చోబెట్టి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు ఒకవేళ నిరక్షరాస్యులు అనుకోండి, ఆ కుటుంబం మీద కూడా ప్రభావితం చూపిస్తుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం యొక్క వాతావరణం ఎట్లా అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకవేళ పోట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారనుకోండి, అది కూడా శిశువు మీద ప్రభావితం చూపిస్తుంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు చాలా వరకు ఏం మెయింటైన్ చేయాలంటే వాళ్ళ మధ్యలో ఏ గొడవలు ఉన్నా కానీ పిల్లల ముందు అవి ప్రవర్తించకూడదు. అదేవిధంగా సమవయస్కులు కూడా చాలా ప్రభావితం చేస్తుంది. అంటే ఏజ్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు మంచి వాళ్ళు అనుకోండి, బాగా చదువుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు కూడా కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏజ్ గ్రూప్ కూడా చాలా ప్రభావితం చేస్తుంటుంది సమవయస్కుల మధ్య. నెక్స్ట్ అదేవిధంగా ఇరుగు పొరుగు వారు అంటే ఇంటి దగ్గర చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల వాతావరణం అనేది ఆహ్లాదకరంగా లేదనుకోండి, ఆహ్లాదకరంగా లేకుంటే ఈ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంటుంది. అందుకోసమే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ పిల్లల యొక్క, ఎందుకు అంటే లాంగ్వేజ్లో డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ ఉండే పిల్లలు మంచి సొసైటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా భాష అనేది బాగా వస్తుంది, భాషా వికాసం రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇరుగు పొరుగు వాతావరణం అనేది ప్రభావితం చేస్తుంది. చుట్టూ మంచి వాతావరణం ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పిల్లల్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులు కూడా, శిశువులు కూడా చాలా త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ప్రసార మాధ్యమాలు అనేవి ఈరోజు చాలామంది చిల్డ్రన్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇంటర్నెట్, కంప్యూటర్స్, వీటన్నిటి ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయుడు చెప్తే మాత్రమే నేర్చుకోవట్లేదు, పిల్లలు వివిధ రకాల అంశాల ద్వారా నేర్చుకుంటున్నారు. ప్రసార మాధ్యమాలు కూడా పిల్లలపై ప్రభావితం చేస్తాయి. కాకపోతే ప్రసార మాధ్యమాలు మనం టీవీ ఆన్ చేసాము, టీవీ ఆన్ చేసి మనం పక్క రూమ్లో ఉన్నామనుకోండి, సీరియల్స్ ఇట్లాంటివి చూస్తే పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే పిల్లలు ఎలాంటి ఛానల్స్ చూస్తున్నారు వాటిని కూడా తల్లిదండ్రులు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. ఈ ప్రసార మాధ్యమాల్లో వచ్చే చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి, సీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి యూజ్ఫుల్ ఉన్న వాటిని ఇక్కడ మనము వాళ్ళకి చూపిస్తుండాలి. తల్లిదండ్రుల బాధ్యత అది ప్రసార మాధ్యమాలకు సంబంధించి. అదేవిధంగా మనకు అనువంశికతను సమర్థించిన వాదులు ఉన్నారు. ఇక్కడ అనువంశికత, పరిసరాలు రెండు ఇక్కడ ప్రభావితం చూపిస్తాయని చెప్పాము. మరి అనువంశికతని ఎక్కువ సమర్థించిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే పరిసరము ముఖ్యం కాదు, అనువంశికతనే ముఖ్యము అని ఇక్కడ ఎవరు చెప్పారంటే గాల్టన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు. మరి దీనికి బేస్ ఏంటంటే అతడు అనేక రాజవంశాలని, మేధావుల్ని పరిశీలించి హెరిడిటరీ జీనియస్ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఇది ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. టెట్ ఎగ్జామ్లో గాల్టన్ యొక్క గ్రంథం అడుగుతుంటాడు. అంటే ఇతడు వివిధ రకాల రాజవంశాలని, మేధావుల్ని పరిశీలించి ఒకవేళ మేధావుల పిల్లలు మేధావులు అవుతారట, ఎమ్మెల్యేల పిల్లలు ఎమ్మెల్యేలు, అంటే రాజకీయ నేపథ్యం ఉన్న పిల్లలు రాజకీయ నేపథ్యం అవ్వడానికి అవకాశం ఉంది, డాక్టర్స్ పిల్లలు డాక్టర్స్ అవ్వడానికి, లాయర్స్ పిల్లలు లాయర్స్ అవ్వడానికి. ఇది ఎవరు ప్రతిపాదించారంటే గాల్టన్ ప్రతిపాదించాడు. అంటే ఇక్కడ అనువంశికత అనేది ప్రధానంగా ప్రభావితం చూపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చే జీన్స్ అని చెప్తాడు ఇతను. వాళ్ళు ఒకవేళ తెలివి కల వాళ్ళైతే పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారని చెప్తాడు. ఇది ప్రధాన కారణం. ఇంకా ఏమైందంటే ఫ్రీమన్ అనే కూడా ఏం చేశాడంటే కవలలు, అన్నదమ్ముళ్ళు వీళ్ళ మీద పరిశోధన చేశాడు. ఇతను పరిశోధన చేసి ప్రజ్ఞకు, అనువంశికతకు మధ్య సంబంధాన్ని ఇతను పరిశీలించి ఈ రెండు సమానమని చెప్తాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా అనువంశికత మీద వివిధ రకాల పరిశోధనలు ఉన్నాయి. తర్వాత రెండో అంశం ఏంటంటే పరిసరాలే ముఖ్యము. పరిసరాల్ని సమర్థించిన వాళ్ళని పరిశీలిద్దాం ఒకసారి. పరిసరాలే ముఖ్యం ఎవరు అన్నారంటే జేబీ వాట్సన్ అని అన్నాడు. తనకు గనక ఒక శిశువునిస్తే మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేస్తానంటాడు. ఒక జేబీ వాట్సన్ ఏమంటాడు అంటే తనకు ఒక శిశువుని ఇచ్చి 20 సంవత్సరాల తర్వాత గనక మీరు ఇతని డాక్టర్ చేయమంటే డాక్టర్ చేస్తాను, యాక్టర్ చేయమంటే యాక్టర్ని చేస్తాను, లాయర్ని చేయమంటే లాయర్ని చేస్తాను, సైంటిస్ట్ని చేయమంటే సైంటిస్ట్ చేస్తాను. మరి ఇది సాధ్యం అంటే సాధ్యం అంటాడు జేబీ వాట్సన్. ఎందుకంటే చుట్టూ ఉండే పరిసరాలు అనేవి ప్రభావితం చూపిస్తాయి అని చెప్తాడు జేబీ వాట్సన్. తర్వాత మనకు ఈ వికాసానికి సంబంధించి వివిధ దశలు ఉన్నాయి. ఈ వికాస దశల్ని ఒకసారి పరిశీలిద్దాం. మానవ జీవితాన్ని క్రింది దశలు, 2 దశల్లో వివరించవచ్చు.
ఒకటేమో జన్మపూర్వక దశ, రెండోది జన్మాంతర దశ అని చెప్తాము. ఈ జన్మపూర్వక దశకు సంబంధించి తల్లి గర్భంలో శిశువు అభివృద్ధి చెందే దశని జన్మపూర్వక దశ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు మనం చూస్తాం. ఇది కూడా ప్రభావితం చేస్తారు జన్మపూర్వ దశలో. ఈ దశను తిరిగి మళ్ళీ 3 రకాలుగా విభజిస్తారు. 3 ఉపదశలు ఉంటాయి. ఒకటి ఏ జైగోట్ దశ, బి ఎంబ్రియో దశ, సి ఫీటస్ దశ. ఈ జైగోట్ దశకు సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం. ఈ జైగోట్ దశ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. జైగోట్ దశ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి 2 వారాల వరకు ఉంటుంది. 2 వీక్స్ వరకు ఉండే దాన్ని ఏమంటామంటే జైగోట్ దశ అంటాం. ఈ దశలో సంయుక్త బీజం ఏర్పడిన నాటి నుండి 2 వారాల వరకు సంయుక్త బీజం ఎట్లా ఏర్పడుతుందంటే శుక్రకణము, అండము ఈ రెండింటిని ఫలదీకరణం చెందిస్తే ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడిన నాటి నుంచి 2 వారాల వరకు ఈ జైగోట్ దశ ఉంటుంది. ఈ దశలో సంయుక్త బీజం విభజన చెంది మళ్ళీ తిరిగి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఒకటేమో వెలుపలి పొర, రెండవదేమో లోపలి పొర అని చెప్తాము. దీనికి సంబంధించి మళ్ళీ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఎంబ్రియో దశ, రెండోది బి ఎంబ్రియో దశ అంటాం. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఇంతకుముందు దశలోమో మనము ఇక్కడ జైగోట్ దశ అన్నాము. ఈ జైగోట్ దశ 0 నుంచి 2 వీక్స్ వరకు ఉంటుంది. బి ఎంబ్రియో దశ ఇది 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం ఒక చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. పిండం ఏర్పడడానికి కావలసిన అవయవాలన్నీ ఏర్పడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అంటే ఈ దశలో పిండం ఎట్లా ఉంటుందంటే 1.5 ఔన్స్ తర్వాత 1.5 అంగుళాల పొడవు ఉంటుంది పిండం. దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంబ్రియో దశ అనేది 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఇక్కడ శిశువుకు సంబంధించిన అవయవాలన్నీ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ దశలో పిండానికి కావాల్సిన మరి రక్షణ పోషకాలు ఏ విధంగా శిశువు తీసుకుంటాడు, తన తల్లి నుంచి ఏ విధంగా తీసుకుంటాడు అంటే పోషకాలని తల్లి తిన్న ఆహారాన్ని ఏ విధంగా గ్రహిస్తాడు అంటే 3 అంశాల ద్వారా గ్రహిస్తాడు. ఒకటి జరాయువు, రెండోదము నాభిరగ్నువు, మూడోదము అమ్నియాటిక్ సంచి. ఈ 3 ఆధారంగా పిండం ఏం చేస్తుంటే తనకు కావలసిన పోషకాలని తీసుకుంటూ ఉంటుంది తల్లి గర్భంలో. నెక్స్ట్ సి ఫీటస్ దశ అంటాం. ఈ ఫీటస్ దశలో 2 నుంచి 9 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం నాకు ఏర్పడిన తర్వాత అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ అవయవాలు ఇంతకుముందు ఈ అవయవాలు ఏర్పడతాయని చెప్పాము, వీటిని ఇక్కడ డెవలప్ అవుతాయి. కొత్త అవయవాలు మాత్రం ఏవి ఏర్పడవు. ఆల్రెడీ ఈ 2 నెలలకు ముందే అన్ని అవయవాలు శరీరంలో పిండంలో ఏర్పడుతుంటాయి. తర్వాత ఇక్కడ కొన్ని అసాధారణ దశల్లో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో శిశువు 4th మంత్లోనే డెలివరీ అవుతుంది తల్లి. మరి డెలివరీ అయినప్పుడు ఆ శిశువు బతకడా అన్నప్పుడు బతకడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే కొన్ని అసాధారణ సందర్భాల్లో జరుగుతుంది ఇది. నెక్స్ట్ అదేవిధంగా 9 నెలల తర్వాత శిశువు 9th మంత్ తర్వాత శిశువు ఏం చేస్తాడంటే బాహ్య ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశించినప్పుడు శిశువు 7 పౌండ్ల బరువు ఉంటాడు, 20 అంగుళాల పొడవు ఉంటాడు. ఇది చాలాసార్లు టేట్లో అడిగాడు ఈ బిట్టి కూడా. శిశువు జన్మించినప్పుడు ఎంత బరువు ఉంటాడు అని అడుగుతాడు. 7 పౌండ్ల బరువు. నెక్స్ట్ అదే పొడవు కూడా అడుగుతుంటాడు, 20 అంగుళాల పొడవు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండోది జననాంతర దశ అంటాం. జననాంతర దశ అంటే ఇక శిశువు డెలివరీ అయిన తర్వాత శిశువు పుట్టిన తర్వాత దీన్ని జననాంతర దశ అంటాం. ఈ జననాంతర దశను మానవ జీవితాన్ని ఎలిజబెత్ హర్లాక్ 10 దశలుగా విభజించింది. అవేంటి ఒకసారి చూద్దాం. ఎలిజబెత్ హర్లాక్ ఇక్కడ విభజించింది. మొట్టమొదటిది జన్మపూర్వక దశ అంటాం. ఈ జన్మపూర్వక దశ అంటే ఫలదీకరణం నుండి పుట్టిన వరకు. అంటే ఇంతకుముందే మనం చెప్పాం శుక్రకణము అని చెప్పాం. ఇక్కడ ఈ పిండం ఎట్లా ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం ఎట్లా ఏర్పడుతుంది అంటే శుక్రకణము, అదేవిధంగా అండము స్త్రీలలో నెలకు 1 విడుదలవుతుంది. ఈ విడుదలైన అండాన్ని ఈ శుక్రకణము ఇక్కడ శుక్రకణము అండము 2 ఫలదీకరణం చెంది ఇక్కడ జైగోటుగా ఏర్పడుతుంది. మానవుని యొక్క ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే మనకు 23 జతలని చెప్తాం, 46 క్రోమోజోమ్లు అంటాము. ఇక్కడ 22 శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి, ఒకటేమో సెక్సువల్ క్రోమోజోమ్ అంటాం. పురుషుల్లో ఉండేది ఏంది అంటే
ఎక్స్వై క్రోమోజోమ్లు ఉంటాయి. స్త్రీలలో ఉండేదంటే XX క్రోమోజోమ్లు. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇక్కడ ప్రధానంగా ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఇక్కడ ఎవరు ఆడ శిశువా మగ శిశువా అనే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే తండ్రే కారణం. ఎందుకంటే తండ్రి లోపల XY ఉంటుంది, తల్లి లోపల XX ఉంటుంది. ఇక్కడ ఫలదీకరణం నుండి పుట్టిన వరకు ఉన్నదాన్ని దీన్ని జన్మపూర్వక దశ అంటాం. రెండవది నవజాత శిశు దశ. ఈ నవజాత శిశు దశ పుట్టుక నుండి 2వ వారం వరకు ఉంటుంది. 2వ వారం 2 వీక్స్ స్టేజ్ ఉంటుంది. దీన్ని నవజాత శిశు దశ అని చెప్తుంటాం. నెక్స్ట్ మూడోది శైశవ దశ. ఈ శైశవ దశలో 14వ రోజు నుండి 2వ సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ 14వ రోజు శిశువు అంటే 2 వీక్స్ తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దాన్ని ఎలిజబెత్ హర్లాక్ ఏం చెప్పిందంటే శైశవ దశ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 4వ దశ ఏంటంటే పూర్వ బాల్య దశ అని చెప్తాం. ఈ పూర్వ బాల్య దశకు సంబంధించి 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పూర్వ బాల్య దశలో మనము ఈ పూర్వ బాల్య దశలోనే పాఠశాలకు సంబంధించిన అంటే పాఠశాలకు వెళ్ళక ముందు ఇంటి దగ్గరనే అతడు ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు, తన తోటి వాళ్ళతోటి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఆడుకుంటూ ఉంటాడు, ఇది పూర్వ బాల్య దశలో ఎక్కువగా తల్లితోటి గడుపుతూ ఉంటాడు. అదేవిధంగా పీర్ గ్రూప్స్ తోటి గడుపుతూ ఉంటాడు. ఇక్కడ చలన కౌశలాలు కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఉత్తర బాల్య దశ 6వది. ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ అదేవిధంగా యవనారంభ దశ అంటాం. యవనారంభ దశ అంటే 10-12 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాల వరకు ఈ యవనారంభ దశ ఉంటుంది. ఎలిజబెత్ హర్లాక్ ఈ విధంగా విభజించింది. నెక్స్ట్ అదేవిధంగా కౌమార దశ అని చెప్తాం. ఈ కౌమార దశ 13-14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ స్టేజెస్ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామినేషన్లో ఒక్కోసారి ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ యవ్వనారంభ దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఉత్తర బాల్య దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ విధంగా అడుగుతుంటాడు. అదేవిధంగా కౌమార దశ ఇది 13-14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది కౌమార దశ. దీని తర్వాత పూర్వ వయోజన దశ. ఈ పూర్వ వయోజన దశ 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వ వయోజన దశ. మనకు దీన్నే మనము ఈ ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ అదేవిధంగా 9వది మధ్య వయస్సు దశ అని చెప్తాం. మధ్య వయస్సు దశ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నదాన్ని మధ్య వయస్సు దశ అని చెప్తుంటాము. నెక్స్ట్ లాస్ట్ మానవ జీవితంలో ఉండేది వృద్ధాప్య దశ అంటాం. ఈ వృద్ధాప్య దశ 60 సంవత్సరాల నుంచి మరణించే వరకు ఉండేదాన్ని వృద్ధాప్య దశ అంటాం. ఎలిజబెత్ హర్లాక్ ఎన్ని రకాలుగా విభజించిందంటే మానవ జీవితాన్ని 10 దశలుగా విభజించింది. ఇది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ వివిధ రకాలుగా అడుగుతుంటుంది. దీనికి సంబంధించి మనము ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. శిశువు జన్మించినప్పుడు ఉండే బరువు మరియు పొడవు ఎంత అని అడుగుతుంటాడు. ఏ 22 అంగుళాలు 7 పౌండ్లు, బి 7 పౌండ్లు 20 అంగుళాలు, సి 28 ఔన్సు 18 అంగుళాలు, డి 20 అంగుళాలు 7 పౌండ్లు అని చెప్తుంటాం. ఇక్కడ కరెక్ట్ ఏంటంటే శిశువు 7 పౌండ్ల నుంచి 20 అంగుళాల మధ్య ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో వెంకటరమణ గారు, ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా అసలు వాళ్ళ ఎదుగుదలలో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో వాళ్ళకి ఎటువంటి విజ్ఞానాన్ని మనం అందించాలి, ఇటువంటి విషయాలన్నిటి కూడా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం, నమస్తే. ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ.